విజయవాడ పొలంలో కృష్ణానది తీరాన్ని సీతమ్మవారి పాదాల వద్ద వేయించేసిన ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాస శనీశ్వర స్వామివారి దీక్షా మహోత్సవాలలో ఈరోజు శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి వేకువజామునే 2 గంటల దగ్గర నుంచే సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, నిత్యార్చనలు జరిగినాయి. ఈరోజు స్వామివారికి ప్రత్యేకించి శనీశ్వర హోమం జరుగుతుంది. అంతేకాదు ఈరోజు స్వామివారిని దర్శించుకొని తైలాభిషేకం ఆచరించి తిలదానం చేస్తే వారికి ఉండేటువంటి సమస్త బాధలు, ఇబ్బందులు తొలగిపోతాయని స్కంద పురాణం చెప్తూ ఉంది. అందుచేత భక్తులందరూ కూడా శనీశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. దీక్షల్లో భాగంగా సోమవారం రోజు 19వ తారీఖు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో కూడా అందరూ పాల్గొని స్వామివారిని దర్శించి కళ్యాణం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శనీశ్వర మహారాజ్ కీ జై. ఈ మాల ప్రారంభం 25 సంవత్సరాలు అవుతుందండి. నేను 2014 ఇక్కడికి వచ్చాను. 2014 ఇక్కడికి వచ్చేటప్పటికి నేను చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నాను. ఈ మాల నన్ను ధరించమని చెప్పి నల్లగల కనకారావు గారు అని చెప్పి ఉండవెల్లి గ్రామానికి చెందినప్పుడు నన్ను ఫస్ట్ శనీశ్వర గుడి దగ్గరికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి మీకు ఉపయోగం జరగాలన్నా లేదంటే అష్టమ శనులు అన్నీ తొలగిపోవాలన్నా మెయిన్ కారణం శనీశ్వరుడే. శనీశ్వరుడు అన్ని రాసులకు కానీ అందరికీ అధిపతి. అందుకని శనీశ్వరం దీక్ష స్వీకరిస్తే కనుక నీ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగుతామని చెప్పి ఉన్నారు ఆ రోజు గురువు గారు. అదే ప్రకారం 2014లో నేను మాల ధరించానండి. నాతో పాటు చాలామంది మాల స్వీకరించారు. అలాగే మాతలు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుని 19 రోజులు, ఏ 19 రోజులు అయితే ఉన్నాయో మనకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని అని 19 ఉంటాయి. ఆ 19 సంవత్సరాలకి 19 రోజులు లెక్క ఈ శనీశ్వర మాల ధరించండి. ఎటువంటి ఇబ్బందులు లేవు. అందరికీ ఇక్కడ మధ్యాహ్నం పూట సర్ది, సాయంత్రం పూట భిక్ష కూడా ఏర్పాటు చేయడమైంది. స్వామివారి సంకల్పంతో ఈ దాతలు ముందుకు వస్తున్నారు. ఈ మాల వేసుకోవడం మూలాన అందరూ చాలా ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో తొలతూగుతున్నారు. స్వామివారిని భక్తితో కొలవాలండి, భయంతో కాదు. దయచేసి అందరూ గమనించండి, స్వామివారిని భక్తితో కొలవాలి, అంతేగాని బాధతో కాదు, భయంతో కాదు. భక్తితో వచ్చిన వాళ్ళకి ఏమి అనుకుంటే అవి జరుగుతున్నాయండి. దయచేసి అందరూ స్వామివారిని భక్తితో కొలవండి. అందులో ఇది శ్రావణ మాసంలో వచ్చిన శని త్రయోదశి అనేది చాలా విశిష్టమైంది. స్వామివారి జన్మదిన వేడుకలు కానీ కళ్యాణోత్సవం కానీ ఇప్పుడే జరుగుతాయి. కావున ఈరోజు చాలా విశేషమైనటువంటిది. శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ శని త్రయోదశి అనేది ఎప్పుడో ఒక్కసారి వస్తుందండి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కావున ఈ శని త్రయోదశి అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు చాలా విశిష్టమైనది. జై శనీశ్వర, జై జై శనీశ్వర.